హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇవాళ మన పసుమామంలో ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ చూపించడానికి వచ్చాను. సార్ మీకు తెలుసు అందరికీ, ఆల్రెడీ మన ఛానల్లో సార్ది ఒక ప్రాపర్టీ మనము షూట్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. కామెంట్స్ కూడా చాలా మంచిగా చెప్పినారు. ఇప్పుడు సార్ ఇంకో కన్స్ట్రక్షన్ సేమ్ ఇంకోటి చేసినారు. దాని డీటెయిల్స్ అన్నీ మనం అడిగి తెలుసుకుందాం. హలో సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్. సార్ మీ ప్రాపర్టీ అంటే కంప్లీట్ ఫుల్లీ డిజైన్డ్, ఫుల్లీ ప్లాన్డ్, ఫుల్లీ సెక్యూర్డ్ ఉంటుంది. ఆ ప్రాపర్టీ చూసిన తర్వాత వ్యూవర్స్ చాలా బాగా లైక్ చేసినారు సార్. సేమ్ అలా కుంట్లూరు సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, ప్రాపర్టీ ఎన్ని యార్డ్స్లో ఉంది ఏంటి అనేది. ఇది పసుమామంలో ఉందండి ప్రాపర్టీ. ఇది ఓకే సార్. ఇది కూడా సేమ్ సౌత్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ. ఓవైపు 30 feet రోడ్, ఓవైపు 25 feet రోడ్. మెయిన్ రోడ్ నుంచి బీటీ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. అవును సార్, ముషప్ చూసాము. ఇది వచ్చేసి 25 feet, అది 30 feet. ఇది 30 feet రోడ్. ఇక్కడ డ్రైనేజ్ లైన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అవునా సార్? మాన్యువల్స్ అన్ని డ్రైనేజ్ లైన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు ఇది కార్నర్ బిట్. సేమ్ మన ఆ ప్రాపర్టీలోనే కార్నర్ బిట్ తీసుకోవడం జరిగింది. వెంటిలేషన్ విషయంలో అసలు ఎలాంటి ప్రాబ్లం లేదండి. లైఫ్ లాంగ్ మనకు మంచి వెంటిలేషన్ ఉంటుంది. సార్ ఏంటంటే మనకు రెంట్స్ కూడా ఉండేటట్టు ప్లాన్ చేస్తాడు. ఓనర్ పై నుండి కింద రెంట్స్ కూడా ఉండేటట్టు ప్లాన్ చేస్తాడు. ఇక్కడ 2 షట్టర్లు వేయడం జరిగింది. కమర్షియల్ అండి, 2 షట్టర్లు. మీకు ఒక సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ పార్కింగ్తో డబుల్ బెడ్రూమ్ రాదు ఇందులో. గ్రౌండ్ ఫ్లోర్లో సెట్ బ్యాక్స్ ఇస్తాం కాబట్టి. ఓకే సార్. అదే మీరు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చినా 5,000 రెంట్లు, 6,000 రెంట్లు అంటే వస్తే వాళ్ళకి మళ్ళీ ఫెసిలిటీస్ అరేంజ్ చేయాలి, వాటర్, పార్కింగ్ ఇవన్నీ లేకుండా 2 షట్టర్లు ఇచ్చాము. అవును. 2 షట్టర్లకి ఎంత తక్కువ వేసుకున్నా 6,000-7,000 15,000 దాకా కిరాయి, లేదా 13,000-14,000 అయితే పక్కా వస్తాయి. ఓకే సార్. ఇది ఇండివిజువల్ షట్టర్ సార్, కంబైన్డ్ ఇండివిజువల్ షట్టర్. కావాలనుకుంటే మధ్యలో పార్టీషన్ చేసుకుంటే పెద్ద షట్టర్. 2 షట్టర్స్ కూడా కావచ్చు, సింగిల్ అంటే చేసుకోవచ్చు. సార్ దీనికి 2 ఎంట్రన్స్లు ఉన్నట్టున్నాయి సార్. అటు ఉందండి, అటువైపు మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చాం వెస్ట్ సైడ్. ఇటు సైడ్ కూడా మన వాకింగ్కి ఎంట్రన్స్. ఇది కార్లు అవి బైక్స్ అటు నుంచి వెళ్ళినా మనకి ఎంట్రీ ఇటువైపు నుంచి కూడా రావడం వెళ్ళడం. ఇటు నుంచి షటర్స్ నుంచి కూడా ఓనర్సే బిజినెస్ చేసుకున్నా కూడా ఇటువైపు నుంచి కూడా యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఒక 2.5 feet దాకా ఇచ్చిన జరిగింది ఫ్రెండ్ లైన్. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ అటు నుంచి వెళ్ళిపోదాము. 2 షట్టర్లు కూడా మంచి సైజ్ వచ్చాయండి. 10x12 మంచి సైజ్ వచ్చాయి. 10x12 అంటే మంచి స్పేషియస్ ఉంటుంది సార్. మంచి పెద్ద షాప్ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే 2 shops కూడా విడివిడిగా ఇండివిజువల్గా 2 shops కూడా పెట్టుకోవచ్చు. సార్ ఇది బిల్డప్ ఏరియా ఎంత సార్? బిల్డప్ ఏరియా మీకు ఒక ఫ్లోర్ వచ్చి 950 వరకు ఉంటుంది సార్ నియర్లీ. అవునా సార్? ఎన్ని యార్డ్స్ సార్ ఇది? 113 square yards అండి. ఓకే, 113. డైమెన్షన్ సార్? 29x35. 29x35. మంచి సైజు. ఎస్ సార్. కార్నర్ సైజు బిట్టు. మీరు ఇల్లు చూస్తే 150 గజాల ఇల్లు ఉన్నట్టు. అదే సార్, చూసి స్పేషియస్ చాలా పెద్దగా. 113 అంటే నంబర్, అంటే సైజెస్ మంచి సైజ్. అడ్వాంటేజ్ సైజు మంచి సైజ్ వచ్చింది. 29x35 అంటే ఆల్మోస్ట్ స్క్వేర్ లాగా మంచి సైజ్ వచ్చింది. కార్నర్ అవడం వల్ల బిల్డింగ్ మనకి మంచి పెద్దగా. అవును సార్. సార్ డోర్ కూడా ఇది సేమ్ అలానే సేమ్ గేట్స్. క్వాలిటీ ఒక బిల్డింగ్ ఒకలాగా మార్చేది లేదు. సేమ్ క్వాలిటీ. మనం ఏది తీసుకున్నా సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, ఫస్ట్ ఇప్పుడు ఎంటర్ అవుదాం. ఎంటర్ కానీ ఫస్ట్ మనకు పార్కింగ్, లావిష్ పార్కింగ్ అండి. అదే సార్, విశాలమైన పార్కింగ్. చాలా బాగుంది పార్కింగ్. ఒక 2 కార్లు ప్లస్ మనకు బైక్స్ కూడా పడతాయి. చాలా మంచిగా. కింద కూడా ఇది ఫ్లోరింగ్ సార్? ఇది గ్రానైట్ అండి. ఇది కూడా గ్రానైట్. అక్కడ లపాత్రా తీసుకున్నాం. అక్కడ లపాత్రా వేసాము, ఇక్కడ సెల్ వైట్ అని చెప్పేసి. ఇది కూడా యాంటీ స్కిడ్. డౌన్ సార్ యాంటీ స్కిడ్ ఉంది. యాంటీ స్కిడ్ ఇది కూడా. ప్లస్ కంప్లీట్ ప్లేన్ కాకుండా మధ్యలో మనకు బ్లాక్ గ్రానైట్ కూడా తీసుకోవడం వల్ల అంటే లుక్, డిజైన్, బ్యూటిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారు. సేమ్ ఆ ఫాల్ సీలింగ్ అది మనం ఎక్కడా మార్చలేదు. సేమ్ మీ ప్రాపర్టీ చూస్తే మీ అన్నట్టు గుర్తుపట్టడానికి ఇటు సైడ్ కూడా తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నారు. సార్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఏంటి? వాటర్ ఫెసిలిటీ మనం బోరు 650 feet దాకా వేసామండి అక్కడ. బోర్వెల్ 650. ఫ్యూచర్ కస్టమర్ కి ఇబ్బంది ఉండొద్దని మ్యాక్సిమం డెప్త్ వెళ్ళిపోయాం అనమాట. అవునా సార్? 650 feet డెప్త్ వేసాము. ఇది సంప్ అండి, 4,000 లీటర్ల వాటర్ సంప్ ఉంటుంది. ఓకే సార్. ఇక్కడ ఒక వాష్ ఏరియా, అక్కడ ఒక వాష్ ఏరియా మెట్ల కింద. ఓకే, ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చినారు, ఇక్కడ వాష్ ఏరియా చూస్తున్నారు ఫ్రెండ్స్. మనకు గ్రౌండ్ ఫ్లోర్ కూడా 2 వాష్ ఏరియాస్ ఉన్నవి. చాలా మంచిగా స్పేషియస్ ఉంది. అసలు కింద పార్కింగ్ కానీ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. 100 members తో చిన్న పార్టీ చేసుకోవచ్చు. పార్టీ అయితే ఈజీగా బర్త్డే పార్టీస్ అలాంటివి ఈజీగా మన ఫంక్షన్ కూడా మనం బుక్ చేసుకోకుండా ఇక్కడే పార్టీస్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీస్ ఒక 50 members వరకు ఈజీగా గెట్ టుగెదర్ అయిపోతుంది. అవును సార్. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎండాకాలం ఆడుకుంటున్న వీకెండ్స్ ఆడుకోవడానికి విశాలమైన ప్లేస్. అవును సార్. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే బ్రహ్మాండంగా వాళ్ళకి ప్లే ఏరియా ఉన్నట్లు ఉంటుంది. సార్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం.
సార్ లాస్ట్ టైం ఒక కామెంట్ చేసినారు, ఈ రీలింగ్ కూడా పెట్టిస్తారా అని. రైలింగ్స్ అన్నీ వస్తాయండి. మనం ఏంటంటే ఇప్పుడే పెట్టి మెయింటైన్ చేస్తుంటాం కదా, ఎందుకులే ఇప్పుడే పెట్టడం అని చెప్పేసి మనం అటు ఇటు ఇది అవుతుంటే ఎవరో వస్తుంటారు, చూస్తుంటారు, వెళ్తుంటారు. మనం ఒక హౌస్ ఎవరో తీసుకున్న తర్వాత పెట్టిద్దామని చెప్పేసి ఆపడం, హోల్డ్ చేయడం తప్ప అదేం లేదు. రైలింగ్స్ కంపల్సరీ పెట్టించే బాధ్యత మనదే. ఓకే సార్. ఇక్కడ రైలింగ్, మెట్ల రైలింగ్ వస్తుంది, ఇక్కడ కూడా పైప్ రైలింగ్ ప్లస్ గ్లాసెస్ కూడా అలా కూడా మనం పెట్టించేది వచ్చేసేసి. సార్ ఇప్పుడు మనం మెయిన్ సింహద్వారంకి వచ్చి, సార్ సింహద్వారం ఫేసింగ్ ఏంటి సార్? ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్. నార్త్ ఇది మనం ఇల్లు నార్త్ కి తిప్పి కట్టామన్నమాట. నార్త్ ఈస్ట్ లో ఉంది మెయిన్ డోర్. నార్త్ ఈస్ట్ లో మెయిన్ డోర్, నార్త్ ఫేసింగ్ ఇల్లు ఉన్నట్లుంటుంది. నార్త్ ఈస్ట్ లో మెయిన్ డోర్ ఉందండి. మెయిన్ డోర్ ఉంది. అవును సార్. సో ఇది ఇండియన్ టేక్ సార్? ఇది వచ్చి ఇండియన్ టేక్ అండి. ఇండియన్ టేక్. ఇండియన్ టేక్. ఓకే, చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇండియన్ టేక్. సింహద్వారం కూడా చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. ఎంట్రన్స్ కూడా చూస్తున్నారు, డోర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సార్. ఈవెన్ డోర్స్ మీద కూడా మంచి మంచి డిజైన్స్ పెట్టించినారు, చూస్తున్నారు కదా. లేటెస్ట్గా మంచి మంచి డిజైన్ పెట్టడం జరిగింది. ప్లస్ ఇక్కడ ముందు కూడా మంచి స్పేస్, ఒక 2-3 చైర్లు వేసుకొని ఈజీగా అండి. 7 feet విడ్త్ బాల్కనీ సార్. బాల్కనీ చాలా మంచిగా ఉంది సార్. బాల్కనీ కూడా ఈవినింగ్ టైమ్స్ ప్రశాంతంగా 2-4 చైర్లు వేసుకుని కూర్చొని హ్యాపీగా టైం పాస్ చేయొచ్చు. పైన చూస్తున్నారు కదా, పైన కూడా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. పీవీసీ దండి, WPVC. ఓకే సార్. చుట్టూ జిప్సమ్ బోర్డ్ తో డిజైన్ చేస్తాం. అవును సార్. ప్లస్ ఇక్కడ మనకు ఇక్కడ లేన్ కూడా 2.5 feet బాల్కనీ అండి. 2.5 బాల్కనీ ప్లస్ అక్కడ వాష్ ఏరియా వాషింగ్ మిషన్ కూడా ప్రొవిజన్ ఇచ్చాం అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ ఉంటారు కదా, వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఒక వాష్ ఏరియా, అలాగే మనకు ఒక కొంచెం స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. మనం ఇప్పుడు హాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది సార్. ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టాడు ఈ బిల్డింగ్. ఒక ఓనర్ అయితే ఎలా కట్టుకోవాలనుకుంటాడో అలా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎంటర్ గానే చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ హాల్ అన్నమాట. హాల్లో కూడా కింద చూస్తుంటే మన ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ అండి. ఇది సేమ్ మనం వాడేవన్నీ జేకే క్వాలిటీవేనండి మార్బుల్స్ మొత్తం. ఓకే సార్. ఏ బిల్డింగ్ అయినా కూడా మనం ఇస్తుంది అయితే జేకే క్వాలిటీ మార్బులే. ఓకే సార్. ప్లస్ పైన ఫాల్ సీలింగ్ కూడా చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కూడా మంచిగా డిజైన్ చేసినారు, లేటెస్ట్ ట్రెండీగా ఉంది ఇది కూడా. ఇది వచ్చి హాల్ ఎంత విడుతుంటుంది సార్? ఇది హాల్ లెంత్ వచ్చేసి మీకు 18 feet లెంత్ అండి. ఇట్లా 12 feet 6 inches ఉంటుంది. ఓకే, 18/12. 12 feet 6 inches మంచి హాల్ అండి. ఇది వచ్చి డైనింగ్ ఏరియా లాగా పెట్టుకున్నారు. డైనింగ్ అంటే డైనింగ్ యూజ్ చేసుకోవడం, లేదా డైనింగ్ కొంచెం ఈ పక్కకైనా యూజ్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుంది. ఓకే సార్. ఇక్కడ ఫ్రిడ్జ్ కి పాయింట్ ఇచ్చాము. ఓకే, ప్లేస్ యూటిలైజేషన్. లేదు హ్యాండ్ వాష్ వద్దు అనుకుంటే మీరు డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ కూడా లోపల పెట్టుకోవచ్చు, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పక్కకే మనకు ఒకటి పూజ గది ఇవ్వడం జరిగింది. పూజ గదిలో మంచి టైల్స్ ప్లస్ ఒక చిన్న విండో, పైన ఫాల్ సీలింగ్, లైట్ అన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉంది, స్పేషియస్గా ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. పూజ గది పక్కకే మనకు కిచెన్ వచ్చిందండి, ఓపెన్ కిచెన్. ఇది వచ్చేసి కిచెన్ కూడా చూస్తున్నారు కదా, చాలా స్పేసియస్ బాగుంది. దీంట్లో కూడా విండో తీసుకోవడం జరిగింది. ప్లస్ షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే మనకు కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉంది. మనము కబోర్డ్స్ ఇవన్నీ చేయించుకోవచ్చు, లేదంటే కొన్ని అడ్జస్ట్ కూడా ఇలానే ఉండొచ్చు అన్నట్టు. ప్లస్ ఫ్లోరింగ్ కూడా చూస్తున్నారు కదా కిచెన్ లో, ఇది కూడా మొత్తం కంప్లీట్ గ్రానైట్ షేప్ ప్లాట్ఫామ్ ఎల్ షేప్. దీన్ని కూడా గ్రానైట్ తీసుకున్నారు, బ్లాక్ గ్రానైట్. చుట్టూ మళ్ళీ టైల్స్ కూడా పెట్టినారు. చాలా బాగుంది సార్. ఇది కూడా ఈ వాస్తు కంప్లైంట్ అయితే మనకి ఎక్కడా కూడా మిస్ చేయట్లేదండి. మనం సార్ సివిల్ ఇంజనీర్ కాబట్టి వాస్తు విషయంలో అసలు ప్రాబ్లం కాంప్రమైజ్ అవుతుంది అయితే లేదు. కాంప్రమైజ్ అన్ని చూసే కడతాడు సార్. వెంటిలేషన్ ఒకటి, సెక్యూరిటీ ఒకటి, వాస్తు ఒకటి, ఇవన్నీ సార్ కంపల్సరీ ఉంటాయి సార్ దాంట్లో. సార్ ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ రండి. చూస్తున్నా సార్, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచిగా, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్. ఓకే సార్, చాలా బాగుంది సార్. ఇది కూడా హాల్ వచ్చేసి చూస్తున్నారు, పైన మంచి ఫాల్ సీలింగ్ తోనే డిజైన్ చేస్తాము. అవును సార్, చాలా బాగుంది ఫాల్ సీలింగ్ కూడా. ఈవెన్ కబోర్డ్స్ కూడా చూస్తున్నారు కదా, షెల్ఫ్స్, బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్. ఇప్పుడు ఐరన్ సేఫ్ ఉంటే, ఐరన్ బీరువా ఉంటే తీసేయట్లేదు చాలా మంది, అదే పెట్టుకోవడానికి దానికి కబోర్డ్స్ వేయించుకోవచ్చు, లేదంటే దీంట్లో ఇలా కూడా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత మంచి 14/11 సైజ్ అండి. ఇది 14/11. ఓకే సార్. వాష్రూమ్ కూడా చూద్దాం. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ సైజ్ అండి, మంచి సైజ్ అసలు, అంటే కంజెస్టెడ్ గా లేదు. మంచి దీంట్లో కూడా టైల్స్ 8/4 feet సైజ్ సార్ అది. అవునా సార్, మంచి సైజు. వెస్టర్న్ తో వస్తుంది, వెస్టర్న్ కమోడ్ తో ఇస్తాము, మంచిగా వస్తుంది. టాయిలెట్ కూడా మంచి స్పేస్, బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ సార్, చాలా బాగుంది. ఈవెన్ డోర్స్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లేటెస్ట్ గానే పెట్టిన డోర్ ఎదురుగా విండో ఇచ్చాము, క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. విండోస్ కూడా ఇచ్చిన, విండోస్ కూడా వుడ్ తీసుకోకుండా యూపీవీసీ అండి మొత్తం. మనం విత్ మస్కిటో షట్టర్స్ చెప్పాను
చెప్పాను కదా ఈ మెస్కిటో ఇంత ముందు బిల్డింగ్ లో చెప్పినట్లు ఇవి కూడా ఎస్ఎస్వి 304 గ్రేడ్, డస్ట్ వచ్చే ఇదే లేదండి. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దాం ఫ్రెండ్స్. చిల్డ్రన్ మధ్యలో ఇది కామన్ టాయిలెట్. ఓకే, మధ్యలో కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారు. ఇండియన్, ఒకటి ఇండియన్ ఒకటి వెస్ట్రన్ కంపల్సరీ అండి. ఇది ఇంట్లో రకరకాలుగా వాడేవాళ్ళు ఉంటారు కాబట్టి ఓకే, వాళ్ళ కంఫర్ట్స్ కోసం అలా తీసుకోవడం జరిగింది. దీని పక్కకి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ కి మంచి పర్పుల్ కలర్ దీంతో కలర్ వేసి ఇచ్చాము, ఒక వాల్ హైలైట్ చేసి. సార్, ఫాల్ సీలింగ్ కూడా మంచి లైటింగ్ తో డిజైన్ చేసాం. పిల్లలకి వాళ్ళకి పిల్లలు ఏంటంటే కలర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అలాంటి అని చెప్పేసి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది. చాలా కలర్ఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ఒక విండో ఇచ్చినారు. విండో ఇచ్చాము, ఇది కూడా 4x4 సైడ్ రోడే కాబట్టి మనకి కంపల్సరీ వెంటిలేషన్ అనేది ఎక్కడా తగ్గలేదు సార్. కింద కూడా మార్బులే తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా డిజైన్ చేసినారు సార్. మనకు స్టోర్ రూమ్ కూడా ఇచ్చినట్టున్నారు. స్టోరేజ్, ఓకే, చిన్న స్టోరేజ్ కూడా ఉందండి. మనకి ఏమన్నా అవసరం లేని సామాన్లు ఉంటే దాంట్లో కూడా స్టోరేజ్ కూడా చేసేసుకోవచ్చు. బిల్డింగ్ కంప్లీట్ ప్లానింగ్ తో ఉంటుందండి. మీకు ఇక్కడ వాస్తు కానీ అండ్ డైమెన్షన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఇది మామూలుగా ఎంత కాస్ట్ అనుకుంటున్నారు మీరు? ఇది మెయిన్ ఫస్ట్ లొకేట్ చేయాల్సి మీరు దీన్ని మనం గుర్తించాల్సింది ఏంటంటే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్. ఈ కాలనీకి శ్రీనగర్ కాలనీ అంటారండి. ఇది పశ్చిమామల శ్రీనగర్ కాలనీ. కాలనీకి సెంటర్ లో ఉంటుంది ఇల్లు. మీరు కూడా గమనించారు, చుట్టూ ఇల్లు ఉండి కాలనీకి సెంటర్ లో ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా పైకి టెర్రస్ కూడా వెళ్ళి చూపిద్దాం లొకేషన్. కాలనీకి సెంటర్ లో ఉంటుంది ఇల్లు. షటర్స్ కూడా అందుకే ఇచ్చాము. ఈ కాలనీ వాళ్ళు ఏదైనా ఒక గణేష్ నవరాత్రులు ఏది అకేషన్ చేసినా అందరు ఇక్కడికి వచ్చి డిస్కషన్ చేసుకుని మనకి వాళ్ళు కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడికే అందరు వస్తారు కాబట్టి షటర్స్ బాగా వాళ్ళకి ఇదవుతాయని చెప్పేసి ఒక కిరాణా షాప్ పెట్టినా, ఏవో ఒకటి షాప్స్ చాలా బ్యాంగిల్ స్టోర్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు ఇవాళ టైలరింగ్, మగ్గం వర్క్ రకరకాల ఏదైనా యూటిలైజ్ అవుతాయి. అవి ఒక బ్యూటీ పార్లర్ కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది ఇవాళ రేపు అన్ని కూడా. చుట్టుపక్కల చూసినా సార్ పీపుల్ కూడా కొంచెం హైఫై ఉన్నారు ఇక్కడ. అంతా హైఫై, అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాక్సిమం. మనం పైకి వెళ్ళాక చూద్దాం, ఎదురుగా నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చింది. ఆయన TCS లో ఎంప్లాయీ సార్. నియర్ బై ఉందా సార్? ఆదిపట్ల మాక్సిమం ఇక్కడ ఉన్నారు సార్. ఆదిపట్ల క్యాంపస్ ఉంది కదా, TCS దగ్గర కదా, ఇక్కడ నుంచే చాలా మంది ఈ సరౌండింగ్స్ లోనే తీసుకున్నారు. సార్ ఇది హయత్ నుంచి ఎన్ని కిలోమీటర్స్? హయత్ నగర్ నుంచి 5 కిలోమీటర్స్ వస్తుంది అంటే ఉప్పల్ ఎల్బీనగర్ నుంచి 11 కిలోమీటర్స్. ఎల్బీనగర్ నుంచి 11 కిలోమీటర్స్ వస్తుంది. ఇటు నాగోల్ మెట్రో నుంచి అక్కడ నుంచి 12 కిలోమీటర్స్ వస్తుంది. నాగోల్ మెట్రో ఎగ్జాక్ట్ 12 కిలోమీటర్స్. ఓకే సార్, పైన ఒకసారి టెర్రస్ చూస్తూ మాట్లాడదాం మిగతా విషయాలు. ఫ్రెండ్స్, మంచి ప్రాపర్టీ అండి ఇది. అంటే కొంచెం పొల్యూషన్ లేకుండా ఉండాలి, మంచి స్పేషియస్గా ఉండాలి, అలా ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు ఊబర్ ఫెసిలిటీ కానీ, ఓలా కానీ, ప్లస్ స్టైర్ కేస్ కూడా మంచి ఉన్నాయి. ఇద్దరు ఈజీగా నడవచ్చు. పైన కూడా మనకు చూస్తున్న రెయిన్ ప్రాబ్లం లేకుండా, సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మనకి ఇవి కూడా ఇవ్వడం జరిగింది. పైన డోర్ క్లోజబుల్, ఇది కూడా ఓపెన్ చేసేది ఏమి ఉండదు. అవును సార్, క్లోజబుల్. ప్లస్ పైన కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్, మంచిగా మనకు బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఇవి డిజైన్ చేసినారు సార్. ఇవన్నీ పెట్టించడం జరిగింది. నెక్స్ట్ వాటర్ ట్యాంక్స్ కూడా 2 ఇవ్వడం జరిగింది. సార్ వాటర్ ట్యాంక్స్ ఒకటి మంజీరా, ఒకటి బోర్ వాటర్ కోసం కస్టమర్ ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు. చుట్టూ సరౌండింగ్ హౌసెస్ అండి. చుట్టూ కంప్లీట్ హౌసెసే ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే మనకు ఫంక్షన్ హాల్స్ కానీ, ప్లస్ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ అన్నీ నియర్ బై ఉన్నాయి. కుంట్లూరుకి పసుమాములకి పెద్ద దూరం లేదండి, జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. అన్ని ఫెసిలిటీస్ కుంట్లూరులో ఏమి అవైలబుల్ ఉన్నాయో మొత్తం పసుమాములకి అవైలబుల్ ఉన్నట్లే. ఓఆర్ఆర్ ఇక్కడ నుంచి మనకి మాక్సిమం 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉంది. పక్కన విల్లాస్ ప్రాజెక్ట్ అండి అది. విల్లాస్ అవి 2.5 crores విల్లాస్, అవి కంటిన్యూ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అవుతుంది ప్రాజెక్ట్. అది మన పక్కకి ఆనుకుని ఉంటుంది అది. ఈ కాలనీలో ఒక ప్లాట్ కూడా దాదాపు ఖాళీ లేదండి. 80% 90% కంప్లీట్ అయిపోయినాయి. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ మనం కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చిందండి. శ్రీనివాస్ గారు TCS ఎంప్లాయ్ అయినా, అది మనం కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చిన ఇల్లేనండి అది. ఆ ప్రాపర్టీ కూడా మంచి కార్నర్ బిట్ తీసుకున్నారు సార్. మామూలుగా ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసి అన్ని కార్నర్ బిట్స్, మంచి వెంటిలేషన్. అంటే సార్ ఉండాలంటే ఎలా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ అలా అదే మనం మ్యాక్సిమం చూడండి. ప్రతి వైపు ఎటువైపు కూడా ఖాళీ ప్లాట్లు తక్కువ అండి, మొత్తం ఇళ్ళు అయిపోయాయి అన్ని. చుట్టూ ఇళ్ళు అయిపోయాయి. కాలనీకి సెంటర్లో ఉందని చెప్పాను నేను హౌస్, అందుకే నేను చెప్తాను. మంచి హౌసెస్ అండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది సిటీకి చాలా దగ్గరలోనే ఉంది. మనం ఇది రెడీ టు వాక్ వే అన్నమాట.
సార్ ఇది లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కదా? లోన్ ఫెసిలిటీ వస్తుందండి, మీకు 80% లోన్ అరేంజ్ చేపిస్తాము. సారీ లోన్ మనమే చేస్తాం లోన్. ఇంతకుముందు చెప్పినట్లుగా లోన్ గురించి కస్టమర్ తిరగాల్సిన అవసరం ఉండదు, మొత్తం నేనే ఫాలోఅప్ చేయించి చేయిస్తాను లోన్. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అరేంజ్ చేస్తే చాలు సార్. విత్ ఇన్ 20 days 1 month లో మాక్సిమం 1 month, మాక్సిమం 1 month అంతా క్లియర్ గా ఉంటే 20 days లో రిజిస్ట్రేషన్ చేస్తాం. సార్ అసలు ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? ఇది ప్రైస్ మనం 95 lakhs చెప్తున్నాం సార్. ఇది నెగోషియబుల్, అది కూడాను తగ్గిద్దాము. పేమెంట్ కండిషన్స్ బట్టి ఎంత తగ్గించగలమో అంత తగ్గిస్తాం. ఓకే సార్, 95 lakhs అయితే మనం కోట్ చేస్తున్నాం. ఓకే, చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి 1 year ఎబోనే పెట్టచ్చు. సార్ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తాడు. లాస్ట్ ప్రాపర్టీ కూడా మేము చూసినాం, చాలా రీజనబుల్. మీకు ఈ ప్రాపర్టీ నచ్చిందంటే ఒక్కసారి ఏంటంటే సార్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, మీరు ఒకసారి సార్ డైరెక్ట్ కాల్ చేయండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. మీరు వచ్చి ప్రాపర్టీని చూడండి. ప్రాపర్టీ వీడియోల కంటే మీరు లైవ్లో వచ్చి చూసి మీకు ఎక్కువ నచ్చుతుంది ప్రాపర్టీ వచ్చేసి. సో ప్లీజ్ ఇలాంటి వీడియోస్, మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా చూడాలనిపిస్తే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్, అలానే ఇన్స్టాగ్రామ్ ఉంది, దాన్ని ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.